ఓకే. ఇక్కడ మనకొక దైవజనుడు కనిపిస్తున్నారు. ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవాంజలిస్ట్స్ ఇన్ హిస్టరీ అన్నమాట. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా బైబిల్ కాలేజ్‌కి వెళ్ళలేదు. తర్వాత సరిగ్గా చదువు కూడా చదువుకోలేదు ఎక్కువగా. ఆయన మాట్లాడేటప్పుడంట చాలా గ్రామాటికల్ మిస్టేక్స్ ఉండేవన్నమాట. అంటే సరిగ్గా ఇంగ్లీష్ భాష కూడా మాట్లాడడం చేత కాదు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయన ఏ వృత్తితో స్టార్ట్ చేశారంటే, షూస్ అమ్మడంతోటి స్టార్ట్ చేశారు. సో, ఆయన గురించి మనం ఈరోజు చూసుకుందాం. ఎవరైనా గెస్ చేసారా? ఎవరై ఉంటారని? ఎన్ని గెసెస్? ఓకే. 1 మినిట్ మా స్క్రీన్ మళ్ళీ స్టాప్ అయిపోతుంది. సారీ ఒక్క నిమిషం. మనకు టైం ఉంది కదా! ఎవరైనా గెస్ చేసారా? ఆ యొక్క ఫేమస్ ఇవాంజలిస్ట్ ఎవరని? కనిపిస్తుందా అండి స్క్రీన్? ఓకే. కనిపిస్తుంది. కనిపిస్తుందండి. ఓకే. అక్కడ మీకు అందరికి కనిపించినట్టుగా ఆయన పేరేంటంటే డ్వైట్ లైమన్ మూడీ. డిఎల్ మూడీ షార్ట్ ఫామ్ గా మనం పిలుచుకుంటాం కదా! డిఎల్ మూడీ గారంటే విననోళ్ళు ఉండరేమో బహుశా కదా! చాలా సుపరిచితమైన పేరు మనకది. అయితే ఆయన చైల్డ్‌హుడ్ ఎలా గడుస్తూ వచ్చిందంటే ఆయన 9 కిడ్స్ వాళ్ళ పేరెంట్స్‌కి 9 పిల్లలుంటే ఏడవ వాడుగా ఆయన జన్మించాడు. 5థ్ ఫిబ్రవరి 1837 ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి జన్మించాడు. అయితే విచారకరమైన సంగతేంటంటే ఆయన చిన్నతనం అంతా కూడా చాలా పావర్టీలో గడుస్తూ వచ్చింది. అలాగే చాలా చిన్నతనంలోనే చాలా లాసెస్ తన జీవితంలో అనుభవిస్తూ వచ్చాడు. ఎలాగంటే ఆయన 4 ఇయర్స్ ఏజ్‌లో వాళ్ళ నాన్న ఓన్లీ 41 ఇయర్స్ వాళ్ళ ఇంటి ముందే మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోతూ వచ్చారనమాట. అది చాలా పెద్ద దెబ్బ అయిపోయిందనమాట. చాలా చిన్నవాడు ఆయన. దాదాపు 4 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోవడం అంటే అది చాలా విచారకరమైన సంగతి. తర్వాత వాళ్ళ కుటుంబం చాలా పెద్దది. ఒక 9 మంది చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లి మీద అదంతా భారం పడుతూ వచ్చింది. అయితే అప్పట్లో ఇన్సూరెన్స్‌లు, తర్వాత సేవింగ్స్ అలాంటివి ఏవీ లేవు వాళ్ళకి. కాబట్టి అప్పుల వారేం చేశారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని తీసుకెళ్తూ వచ్చారనమాట. ఏది దొరికితే అది పట్టుకెళ్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఫర్నిచరు, వాళ్ళ హార్స్, తర్వాత వాళ్ళ డ్యాడీ ఫార్మింగ్ అది చేసేవారు. ఆ టూల్స్, తర్వాత ఇంకా చెప్పాలంటే, ఆ యొక్క చల్లని ప్రదేశాల్లో వాళ్ళేం చేస్తారంటే, చలి కాచుకోవడానికి వాళ్ళు ఫైర్ వుడ్ యూజ్ చేస్తారు. ఆఖరికి అది గూడా పట్టుకుపోయారు. వాళ్ళ చిన్న బ్రదర్‌ని పట్టుకొని మూల నుంచి భయంగా డీఎల్ మోడీ చూస్తా వచ్చాడన్నమాట. వాళ్ళ తల్లి చాలా బాధతోటి కన్నీరు కారుస్తుంది. పిల్లల్ని భయపెట్టొద్దు అని రహస్యంగా కారుస్తాం అనుకుంది గానీ, వాళ్ళ ముందు తన బాధని దాచుకోలేకపోయిందన్నమాట. ఎందుకంటే అంత దీన పరిస్థితికి ఆ కుటుంబం వెళ్తూ వచ్చింది. చాలా విచారకరమైన సంగతి. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, వాళ్ళ తల్లి చాలా దైవభక్తి కలిగిన స్త్రీ. అంతేకాదు ఆమె ప్రార్థనా పరురాలు. కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే, ఈ జీవితంలో నాకు ఆధారం అనేది ఒక్క దేవుడు. కాబట్టి నేను దేవునికి మొరపెట్టుకుంటాను అని ఆ యొక్క దీన స్థితిలో మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు అద్భుత రీతిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొంతమందిని అలాగా వాడుకొని ప్రభు వాళ్ళు వెంటనే వాళ్ళ అక్కర్లు తీరుస్తూ వచ్చారు. అయితే ఆ యొక్క చిన్నతనంలో తన హృదయాల్లో ఏర్పడిన ఆ గాయాలు తన జీవితంలో చాలా బలంగా పనిచేస్తూ వచ్చాయి. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా రెస్ట్‌లెస్‌గా ఉండేవాడనమాట. ఎందుకంటే పేదరికం అనుభవించాడు కనుక తనకెప్పుడు ఏం ఉద్దేశ్యం ఉండేదంటే, ఎలాగైనా నేను డబ్బు సంపాదించాలి. నేను రిచ్ అవ్వాలి అని తన జీవితంలో అది ఒక ముఖ్యమైన ఉద్దేశ్యంగా మారుతూ వచ్చిందనమాట. సో, ఎలాగైనా నేను చాలా డబ్బులు సంపాదించాలి. ఈ పేదరికంని నేను అధిగమించాలి అని అనుకున్నాడనమాట. కష్టం మీద
ఫిఫ్త్ గ్రేడ్ కంప్లీట్ చేశాడు. కానీ తన మనసంతా ఎప్పుడు చదువు మీద ఉండేది కాదనమాట. ఏ విధంగా నేను సంపాదించాలి? ఏ విధంగా నేను ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలి? అని చెప్పి తను ఆ యొక్క ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసే వరకే ఇంకా ఆయనకి ఎడ్యుకేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయిందనమాట. తర్వాత వాళ్ళ పరిస్థితులు కూడా అందుకు అనుకూలించలేదు. ఇంకా అట్లా తన ధ్యాసంతా కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క పేదరికాన్ని ఎట్లా అధిగమించాలి, డబ్బులెలాగ సంపాదించాలి. ఇదే ఆశ ఉండేదనమాట. కాబట్టి ఆయనేం చేస్తూ వచ్చాడంటే 17 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఆయనేం చేశాడంటే తన దగ్గర కొన్ని పైసలు మాత్రమే, కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. వాటిని పట్టుకొని ఆయనేం చేశాడంటే ఒక దూర ప్రయాణం బోస్టన్ అనే ప్లేస్‌కి ఆయన వాళ్ళ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడనమాట. ఎందుకు అనంటే అక్కడికెళ్ళి తను ఒక జీవనోపాధి వెతుక్కోవడానికనమాట. అందుకు వాళ్ళ ఇంటిని ఆయన ఇంకా తనకి తల్లి, సిబ్లింగ్సే వాళ్ళు ఉన్నారు కదా! తనకు ప్రియమైన వాళ్ళని ఆ యొక్క పిన్న వయసులోనే ఆయన విడిచిపెట్టి వెళ్ళాల్సొచ్చిందనమాట. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం పని చేయాలి అని వెతుక్కుంటూ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అంకుల్ ఉంటారనమాట. ఆ అంకుల్ దగ్గర ఆయనకొక షూ షాప్ ఉంటుంది. షూ షాప్‌లో ఆయనకి ఒక ఉద్యోగం ఇస్తాను. సేల్స్ పర్సన్‌గా ఇస్తానని వాళ్ళ అంకుల్ ఒప్పుకుంటాడు. అయితే ఒక కండిషన్ పెడతాడన్నమాట. ఏంటంటే "నువ్వు తప్పకుండా ప్రతి వారము ఆదివారం చర్చ్‌కి మాత్రం అటెండ్ అవ్వాలి." ఆ కండిషన్ మీద అంటే దానిదేముంది నేను షూస్ అమ్ముకుంటాను. కొంసేపు మందిరానికెళ్తాను. అదేం పెద్ద కష్టం కాదులే అని ఒప్పుకుంటాడన్నమాట. అట్లా తన యొక్క ఉద్యోగము షూ సెల్లింగ్ బిజినెస్ తోటి ఆయన స్టార్ట్ చేస్తూ వచ్చాడన్నమాట. అయితే అక్కడ చాలా చక్కగా పనిచేసేవాడు. శ్రద్ధతో పనిచేసేవాడనమాట. త్వరలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎట్లా అంటే చాలా చక్కగా ఈయన షూస్ అమ్మడము, తర్వాత చక్కగా వాళ్ళు కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడము, అవంతా గూడా చక్కగా ఆయన చేస్తూ వచ్చాడనమాట. దాన్ని బట్టి వాళ్ళ యజమానుడు గూడా సంతోషపడుతూ వచ్చారు. అయితే తనకిచ్చిన మాట చొప్పున ఆయన ఏం చేసేవాడంటే ఎవ్రీ వీక్ మందిరానికి వెళ్ళేవాడు. దాంతో పాటు సండే స్కూల్ గూడా ఎళ్ళేవాడు. అయితే ఈయనకి పెద్దగా చదువు లేదు కాబట్టి ఆహ్, దే ఆహ్, ఆ వాక్యం మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. తర్వాత ఆయన మనసులో ఎప్పుడు గూడా ఏముండేదంటే, ధనం ఎట్లా సంపాదించాలి? ఈ పేదరికాన్ని ఎట్లా అనుభవించాలి? ఒక పేరు తెచ్చుకోవాలి. ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలన్న దాని మీద ఉండేది. కాబట్టి ఆ యొక్క సండే స్కూల్‌లో కూర్చున్నప్పుడు గూడా ఎప్పుడు డిస్ట్రాక్టెడ్‌గా ఉండేవాడనమాట. అంటే ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండేవాడు. అయితే వాళ్ళ సండే స్కూల్ టీచరు ఎడ్వర్డ్ కింబల్ అనే ఆయన గమనిస్తూ వచ్చాడు. ఈ అబ్బాయి జీవితంలో ఏదో ఒక కొరత ఉంది. ఈ అబ్బాయి జీవితంలో ఏదో అక్కర ఉంది. కాబట్టి ఈ అబ్బాయి ఎప్పుడు కూడా విచారంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడని చెప్పి, తన విషయమై పట్టింపు కలిగి, ఆ అబ్బాయి గురించి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టారు. చూసారండి? సండే స్కూల్ టీచర్ యొక్క హృదయంలో దేవుడు అంత మంచి భారాన్ని ఈ వ్యక్తి పట్ల పెట్టడం వల్ల, ఆయన జీవితంలో చాలా గొప్ప ఆశ్చర్యకార్యం జరుగుతూ వచ్చింది. ఎలాగంటే, తను వస్తూ వెళ్తున్నాడు కానీ, ఆయనకి విన్నాను ఆహ్, సార్. ఆయన వస్తూ వెళ్తున్నాడు కానీ, ఆయన జీవితంలో మార్పు కలగలేదు. ఎందుకంటే ఆయన దేవుడన్న, వాక్యమన్న శ్రద్ధ చూపించేవాడు కాదనమాట. తన మనసంతా ఎల్లప్పుడు ధన సంపాదన, పేదరికాన్ని అధిగమించడం మీదే ఉండేది. కాబట్టి తనెప్పుడు కూడా ఏదో ఆలోచనలో అలాగ ఉంటూ వచ్చాడు కానీ, దైవికమైన సంగతుల మీద ఆశ పెట్టలేదు. కానీ వ్యక్తిగతంగా తనేమనుకునేవాడంటే, ఒక మంచి వ్యక్తిగా నేను జీవించాలని మాత్రం ఆశ ఉండేదనమాట. అంటే తన స్వంత ప్రయత్నంతోటి ఒక మంచి వ్యక్తిలాగా ఆయన జీవించాలన్న ఆశ ఉండేది. కానీ, దేవుడు తనకి సహాయం చేయగలిగేవాడు దేవుడొక్కడే అన్న విషయం తను గ్రహించలేకపోయాడు. అలాగా తను బిజినెస్‌లో ఉన్నప్పుడు, ఈ యొక్క సండే స్కూల్ టీచర్ మాత్రం తనని మర్చిపోలేదన్నమాట. ఈ అబ్బాయి గురించి భారం కలిగి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు, సండే స్కూల్ టీచర్ హృదయంలో దేవుడొక ఆలోచన పెట్టాడు. ఏంటంటే, ఈ అబ్బాయి ఆత్మ గురించి నువ్వు పట్టింపు కలిగి ఉన్నావు గనుక, నువ్వు వెళ్లి ఆయనకి సువార్త చెప్పాలి. అయితే ఎప్పుడైతే ఆ యొక్క భారం ఆయన హృదయంలో కలుగుతూ వచ్చిందో, ఆయన అనుకున్నాడు రైట్ ప్లేస్ ఏంటంటే, నేను అతన్ని వ్యక్తిగతంగా వెళ్లి కలవడమే రైట్ ప్లేస్. కాబట్టి ఆయన ఎక్కడుంటాడు ఈ టైంలో షాప్‌లో సేల్ చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. అయితే అక్కడికి వెళ్లి చెప్పాలంటే దారిలో వెళ్ళేటప్పుడు ఆయనకి చాలా డౌట్స్ మొదలైతాయన్నమాట. ఇంతకి నేను చేసేది కరెక్టేనా? బిజినెస్ అవర్స్‌లో నేను వెళ్తున్నాను. ఒకవేళ అబ్బాయి నేనిప్పుడు వినను అని రిజెక్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? తర్వాత అక్కడ బిజినెస్ నా మూలాన డిస్టర్బ్ అవుతే వాళ్ళ యజమాని ఎలా ఫీల్ అవుతాడో? ఇలా అన్ని డౌట్స్ అతని మనసులో వస్తూ వచ్చాయి. కానీ ఒక పక్క నుంచి దేవుడు పెట్టిన భారం ఏదైతే ఉందో అది ఆయన్ని బలవంతం చేస్తూ వచ్చింది. కాబట్టి ఎట్లా అయితే ఏంటి ఆఖరికి ధైర్యం చేసి ఆయన ఆ యొక్క షూ షాప్‌కి వెళ్ళాడన్నమాట. అప్పుడు ఆయన బిజీగా షూ అమ్ముతూ ఉన్నప్పుడు ఒక కార్నర్‌కి పిలిచి ఆయన మాట్లాడాడు. ఆయన ఏమి ప్రీచింగ్ చేయలేదండి. ఏమి బోధ చేయలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ఎట్లా గైడ్ చేసాడో ప్రార్థనా పూర్వకంగా ఎళ్ళాడు కాబట్టి
కేవలం దేవుని ప్రేమ గురించి మాత్రం చెప్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావాల్సొచ్చింది? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అన్న విషయం ఆయనకి బయలుపరచడానికి దేవుడు ఈ వ్యక్తిని సండే స్కూల్ టీచర్ ఎడ్వర్డ్ కింబల్‌ని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఆయన షేర్ చేస్తూ వచ్చినప్పుడు కేవలం దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క ఏర్పాటు గురించి, పాపులమైన మనందరం నశించిపోతుంటే మనల్ని పాపం నుంచి విడిపించి, శిక్ష నుంచి విడిపించి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆ! వెదకి రక్షించడానికి నీ శిక్ష ఆయన భరించాడు శిలువ మీద అని కేవలం దేవుని ప్రేమ గురించి మాత్రమే చెప్తూ ఒక మాట చెప్పారనమాట ఆయన. నువ్వెంత స్వంతగా నేనొక మంచి వ్యక్తిలాగా ఉండడం వల్ల రక్షణ రాదు కానీ, నీ స్వనీతి వల్ల, నీ నీతి కార్యముల వల్ల రక్షణ రాదు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసిన ఆ యొక్క బలియాగాన్ని నీ కోసమని నువ్వు నమ్మి, నీ కోసం ఆయన రక్తం కార్చాడు అని నమ్మి, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొనుట ద్వారా నీకు రక్షణ వస్తుంది. ఎప్పుడైతే నీ పాప జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ముందు పెట్టి క్షమాపణ అడుగుతావో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు. నీ జీవితాన్ని మారుస్తారు. అంతేగాని నీ స్వంత ప్రయత్నాల వల్ల ఎప్పటికీ నీ రక్షణ కలగదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క రక్షణ అనేది నీకు బహుమానంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇస్తున్నారు. నీకు బదులుగా ఆయన శిక్ష అనుభవించారు. ఆయన ఒక్కడే నిన్ను పాపము నుంచి విడిపించి రక్షించే రక్షకుడని ఆ యొక్క సండే స్కూల్ టీచరు తనకి చెప్తూ వచ్చారు. ఇంకే బోధ చేయలేదు గానీ దేవుని ప్రేమ గురించి చెప్పినప్పుడు ఎక్కడో ఆయన హృదయంలో గుచ్చుకుంటూ వచ్చిందనమాట. తరువాత మూడీ గారు ఒకసారి అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏమని చెప్తారంటే, ఆయన ఏ మాటలు చెప్పారో ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు గానీ, ఒక్క విషయం నాకు గుర్తుంది. ఏంటంటే, నా జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి సువార్త వెలుగు ప్రకాశించింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ రోజు నా జీవితాన్ని నేను అర్పించాను. నా పాప జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని, నా పాపాని కోసం మరణించి తిరిగి లేచిన రక్షకుడని నేను గ్రహించి, యేసుక్రీస్తు ప్రభువారిని నా హృదయంలోకి రమ్మని పిలిచాను. ఆ రోజు నా జీవితం మారిపోయింది. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభువారు నన్ను నడిపించారని తను భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ డేస్‌లో ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అట్లా ఒక సండే స్కూల్ టీచర్‌ని దేవుడు వాడుకొని తన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఈ యొక్క యవనస్తుడైన వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక అద్భుతమైన సాధనంగా ఆ యొక్క ఎడ్వర్డ్ కింబల్ అనే సండే స్కూల్ టీచర్‌ని దేవుడు వాడుకుంటూ వచ్చారు. చూసారా అండి? దేవుడు మనకి ఏ పని అప్పచెప్పినా కూడా అది గొప్పదైన పరిచర్యే. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించడం వల్ల తర్వాత ఎంత గొప్ప కార్యాలు జరిగాయన్నది మనం తర్వాత చూస్తాం. అయితే మనము చాలా సార్లు ఏమనుకుంటామంటే నేనేమి చేయగలను? నేనెవరికీ చెప్పలేను. బయటికి వెళ్లి సువార్త చెప్పలేను అని అనుకుంటారు కానీ, ఆ వ్యక్తి గురించి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి ఆ పని మనం చేయగలం గదా! మన స్నేహితుల గురించి మనకు భారముందా? మన మన చుట్టుపక్కలున్న నైబర్స్ గురించి మనకి భారముందా? మనకి తెలిసిన వారు మన చుట్టాలు చాలా మంది ఇంకా ప్రభువుని నమ్ముకొని వాళ్ళున్నారు. వారి గురించి మన హృదయంలో ఏమన్నా భారముందా? ఆ భారముంటే మనం ఏం చేయాలంటే, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించటానికి ప్రభు సహాయం అడగాలి. ఈ వ్యక్తి చేస్తూ వచ్చిందది. సండే స్కూల్ టీచర్‌కి ఆ వ్యక్తి గురించి ఆ యొక్క డీఎల్ మూడీ గారి గురించి ప్రార్థిస్తూ వచ్చాడు ఫస్ట్. తర్వాత దేవుడు ఆయనకు భారం దయచేసినప్పుడు శత్రువు చాలా ఆటంకాలు కలిగిస్తాడు. ఇప్పుడు టైం గాదేమో, ఇప్పుడు నువ్వు సువార్త చెప్పాలా? ఇప్పుడే చెప్పాలా? తర్వాత చెప్పొచ్చు గదా! ఇప్పుడు చెప్తే అక్కడ ఆయన యాక్సెప్ట్ చేస్తాడో లేదో, ఇలాంటి సందేహాలన్నీ కూడా తనకు కలుగుతూ వచ్చాయి. కానీ ప్రభు ప్రేమ ఆయనను బలవంత పెట్టబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే రైట్ టైమ్‌లో దేవుడు ఎప్పుడైతే తనని దర్శించాలని ఉద్దేశించారో, రైట్ టైమ్‌లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతోటి ఆయన వెళ్లి సువార్తని చెప్పబట్టి, ఒక గొప్ప దైవజనుడిని ప్రభు దగ్గరికి నడిపించే భాగ్యము ఆ యొక్క సండే స్కూల్ టీచర్‌కి కలుగుతూ వచ్చింది. అలాగే ఈ లోకంలో ప్రభుని సొంత రక్షకునిగా తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బాధ్యత అప్పగించారు. ఏంటంటే ఆహ్, ఈ యొక్క సువార్తని ఇతరులకి చెప్పాలి. అందుకనే ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు గ్రేట్ కమిషన్ అంటారు కదా! సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అది ఆజ్ఞ. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా నువ్వు సువార్త ప్రకటించాలి. ఎలాగా అన్నదానికి మనం దేవుని సహాయం అడగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకొచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ప్రతి వ్యక్తి యొక్క హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుడొస్తారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకి దేవుడు శక్తినిస్తాడు. అయితే ఆయన శక్తిని మనం ఆశ్రయించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఈ యొక్క సండే స్కూల్ టీచర్ లాగా ఎవరో ఒకరిని ప్రభు దగ్గరికి నడిపించే విధంగా దేవుడు వాడుకోగలడు. కాబట్టి మన హృదయంలో కూడా అలాంటి భారం ఉండాలి. నశించిపోయే ఆత్మల పట్ల.
మనం ఎంత గొప్ప రక్షణ పొందామో మనం గ్రహించగలిగితే, ఆ యొక్క రక్షణ పొందని వాళ్ళకి భవిష్యత్తేంటో మనం గ్రహించగలిగితే, ఖచ్చితంగా మనము వాళ్ళకి సువార్త చెప్పకుండా ఉండలేం. కనీసం వాళ్ళ గురించి ప్రార్థించకుండా ఉండలేం. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిన్నే వాడుకోవచ్చు. లేక ఇతరులను కూడా వాడుకొని వాళ్ళకి సువార్త ప్రకటించవచ్చు. కాబట్టి మనం కనీసం చేయగలిగిన బాధ్యత ఏంటంటే, మన చుట్టూ ఉన్న వారి కోసం, మన బంధువుల్లో రక్షణ లేని వారి కోసం, మన స్నేహితుల గురించి ఖచ్చితంగా ప్రార్థించాలి. దానివల్ల దేవుడు భవిష్యత్తులో ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతాడో మనకు తెలియదు. కాబట్టి మనం వారి గురించి ప్రార్థించాలని ఈ యొక్క సండే స్కూల్ టీచర్ యొక్క లైఫ్ ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. అట్లాగా మూడీ గారు దేవుని దగ్గరకొచ్చారు. అయితే వెంటనే ఆయన జీవితం ఏం మారిపోలేదు గానీ, ఒక్క మార్పు మాత్రం కలిగింది. ఏంటంటే దేవుని పట్ల ఆయన హృదయంలో ప్రేమ కలుగుతూ వచ్చింది. అయితే ఆయన ఏం చేశారంటే అక్కడి నుంచి షికాగోకెళ్లారు. ఎందుకు షికాగోకి మూవ్ అవుతూ వచ్చారంటే మూడీ గారు, ఆయన ఏదో మినిస్ట్రీ చేయడానికి వెళ్ళలేదు. ఆయన డ్రీమ్స్ కోసమే వెళ్ళాడు. ఆయన డ్రీమ్ ఏంటంటే నేను డబ్బులు సంపాదించి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని ఆ ఉద్దేశ్యం చేతనే ఆయన వెళ్ళాడు. కానీ ఆయన రక్షణ మాత్రం ఖచ్చితంగా ఆయన జీవితంలో జరిగిన కార్యమే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనేం చేశాడంటే, ఒక ట్రావెలింగ్ షూ సేల్స్‌మన్ అంటే ఆహ్, షూస్ కొన్ని ప్యాక్ చేసుకొని, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లి అమ్మే యొక్క రెస్పాన్సిబిలిటీ గల ఉద్యోగాన్ని ఆయన స్వీకరిస్తూ వచ్చాడు. దాంట్లో ఆయన మనసంతా పెట్టి చాలా హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి, ఇతరులందరికంటే కూడా ఆయన చాలా గొప్పగా రాణించాడనమాట. చాలా చక్కగా షూస్ అమ్మి, చాలా చక్కగా బిజినెస్ చేయడము, డబ్బులు సంపాదించడం స్టార్ట్ అయింది. అయితే ఆయన హృదయంలో దేవుడున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారున్నారు గదా! పరిశుద్ధాత్మ దేవుడున్నారు కాబట్టి, దేవుని ప్రేమ ఆయనని బలవంతం చేస్తూ వచ్చింది. ఎట్లాగంటే, అక్కరలో ఉన్న వారిని ఆయనకి దేవుడు చూపిస్తూ వచ్చారు. ఎలాంటి వాళ్ళంటే, అక్కడ చాలా మంది పిల్లలు ఆ కాలంలో చాలా నిరుపేదలైన పిల్లలున్నారనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళకి ఇల్లు కూడా ఉండేవి కాదు. కాబట్టి ఒక చీకటి ప్రదేశాలలో, తర్వాత పాడైపోయిన షెడ్‌లలో, తర్వాత అలాంటి చోట్ల వాళ్ళు రాత్రి తలదాచుకొని, మరి వాళ్ళకి ఆహారం దొరకకపోతే ఏం చేసేవాళ్ళంటే, ఇతరుల దగ్గర దొంగిలించి అట్లాంటివి చేసేవాళ్ళు. వాళ్ళకి సరైన బట్టలుండేవి కాదు. కడుపు నిండా ఆహారం గూడా ఉండేది కాదు. అట్లాంటి చిన్న బిడ్డలను చూసినప్పుడు ఈయన హృదయము చాలా ఆహ్, భారంతో నిండిపోతూ వచ్చిందనమాట. కాబట్టి ఏమనుకున్నానంటే, ఈ పిల్లలకి నేనేదైనా చేయాలి. ఈ పిల్లల కోసం ఏదైనా చేయాలి. ఎందుకంటే ఈ పిల్లల్ని ఎవరు మందిరాల్లో కూడా చర్చెస్‌లో అప్పట్లో కొన్ని కొన్ని చర్చెస్‌లో ఏంటంటే ఓన్లీ రిచ్ పీపుల్, వెల్తీ పీపుల్ వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉండేవారనమాట. సో, ఎవరు కూడా వీళ్ళని చర్చికి ఇన్వైట్ చేసేవాళ్ళు లేరు. కనీసం వస్తే కూడా వాళ్ళని ఆదరించేవాళ్ళు లేరు. కాబట్టి ఈయనేమనుకున్నాడంటే నేను వీళ్ళ కోసము ఒక సండే స్కూల్ క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆ పిల్లల పట్ల భారంతోటి మొదటిగా ఏం చేశాడంటే క్లాసెస్ స్టార్ట్ చేయక ముందుకే ఆ పిల్లల్ని ప్రేమతో వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వారికి కావాల్సిన ఆహారం పెట్టి వాళ్ళకి కొంచెం మంచి బట్టలిచ్చి, వాళ్ళకి శుభ్రంగా ఉండడం ఎట్లాగో నేర్పించి, వాళ్ళకి ప్రేమ చూపించాడు. కాబట్టి ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే, ఆ పిల్లలు మాటి మాటికి ఈయన దగ్గరికొస్తుండేవారనమాట. అట్లా ఆయనేం చేశారంటే, ఎవ్రీ సండే వాళ్ళకి సండే స్కూల్ స్టార్ట్ చేశారన్నమాట. సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు, ఈ పిల్లలు ఎవరైతే ఆయన ప్రేమను చూసారో, వాళ్ళేం చేస్తూ వచ్చారంటే, ఒకరొకరుగా ఇంకొకరిని తీసుకురావడం వాళ్ళు మొదలుపెట్టారన్నమాట. అట్లా ఒక సంవత్సరంలో ఆశ్చర్యకరమైన సంగతి నాకనిపిచ్చింది. ఇక్కడ సండే స్కూల్ స్టార్ట్ చేస్తే మనం స్లమ్స్‌లో ఎళ్లి స్టార్ట్ చేసినా గూడా, సంవత్సరం అంతా గడిచినా గూడా, ఒక 5, 6 లేక 10 మంది కంటే ఎక్కువ కొత్త వాళ్ళు రారు కానీ, ఆయన హృదయంలో ఆయన పెట్టిన భారం వల్ల ఎంతమందొచ్చారంటే, సంవత్సరం అయిపోయే లోపల మోర్ థాన్ 1000 చిల్డ్రన్ ఆయన సండే స్కూల్‌లో జాయిన్ అయితూ వచ్చారనమాట. అయితే ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్ ఆయన్ని అడుగుతా వచ్చారనమాట. "ఏంటి నీ సక్సెస్‌కి కారణం? ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని నువ్వెట్లా సమకూర్చగలిగావు?" అనంటే ఆయనేం చెప్పాడంటే, "నేను ఆ పిల్లల వెనకాలే వెళ్ళేవాడిని, వాళ్ళని ప్రేమించేవాడిని. అట్లా దేవుడు ఈ పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చారు." అంతేకాదు ఆ బిడ్డల జీవితాలు మారడం ఆయన కళ్ళతో ఆయన చూస్తూ వచ్చాడనమాట. చాలా మంది పిల్లలు దేవుని తెలుసుకుంటూ వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు దేవుని తెలుసుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, సండే మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేశారనమాట. తనకి అవకాశాలు దొరికిన కొద్దీ ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. దానివల్ల ఏమైందంటే చాలా మంది వ్యక్తులు ఆ యొక్క షికాగో పట్టణంలో కూడుకుంటూ వచ్చారు. ఒక పర్టిక్యులర్ సండే రోజు నైట్ ఆయన ప్రీచ్ చేసినప్పుడు ఒక హాల్ నిండా కూడా జనాలు కిక్కిరిసి ఉన్నారనమాట. అంతమంది సువార్త దేవుని వాక్యం వినడానికొచ్చినప్పుడు ఆయన ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించి చాలా చక్కగా బోధించారంట. మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి అని వాళ్ళు చెప్పారు కానీ, ఆయన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వారం ఏం జరుగుతదని ఎవరికీ తెలియదనమాట. అయితే ఒక
దుర్ఘటనే జరుగుతూ వచ్చింది. ఏంటంటే, ఆ యొక్క వారము అంతా సిట్యుయేషన్ మారిపోయిందనమాట. గ్రేట్ షికాగో ఫైర్ అని అది ఆ పట్టణంలో మొత్తం పట్టణం అంతా గూడా ఆ యొక్క ఫైర్‌కి ఆహుతైపోతూ వచ్చిందనమాట. అది ఎవరు ఊహించని సంఘటన. అది మూడిని కదిలిచ్చేస్తూ వచ్చిందనమాట. ఎలాగంటే ఆయన బయటికెళ్ళి చూసినప్పుడు తన కుటుంబాన్ని సురక్షితంగా పెట్టి బయటికెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా నష్టమే కనిపించిందన్నమాట. ఎక్కడ చూసినా మంటలే. ఆయన ఏ చర్చ్‌లో అయితే మినిస్ట్రీ స్టార్ట్ చేసాడో ఆ చర్చ్, వాళ్ళకి కావాల్సిన ఇల్లు, తర్వాత ఆ మిషన్ బిల్డింగ్స్ అన్నీ కూడా బూడిదైపోతూ వచ్చాయన్నమాట. ఆయనకి చాలా దుఃఖం కలుగుతూ వచ్చింది. ఆ పట్టణమంతా చుట్టూ తిరిగి చూస్తే ఎక్కడ కనీసం అది బిల్డింగ్స్ కూడా లేకుండా చాలా ప్రదేశాలు మొత్తం నేలమట్టం అయిపోయాయన్నమాట. అది చూస్తే ఆయన చాలా దుఃఖం కలిగిందంట. ఆ పట్టణం చూసి దుఃఖపడిన దానికంటే కూడా ఆయన దేనికోసం దుఃఖపడ్డాడంటే తన యొక్క ఫెయిల్యూర్‌ని బట్టి దుఃఖపడుతూ వచ్చాడు. ఎందుకంటే నేను వాక్యం బాగానే బోధించాను. మళ్ళీ రమ్మని ఎంకరేజ్ చేశాను కానీ, నేను ప్రీచ్ చేసిన తర్వాత, బోధ చేసిన తర్వాత, నేను సువార్త గురించి వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఒకవేళ విన్నవారు నేను ఆ రోజు ఇన్విటేషన్ ఇచ్చుంటే, వాళ్ళు ఎంతమంది ప్రభు దగ్గరికొచ్చేవాళ్ళో, యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించేవాళ్ళు. నేను మళ్ళీ వారం వస్తానులే అని ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి నేనేం చేశాను వాళ్ళని కంపెల్ చేయలేదు. దేవుని దగ్గరికి రమ్మని బలవంతం చేయలేదు. దాన్ని బట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో ఎంతమంది ఆత్మలు నశించిపోయుంటాయని చాలా పరితాపం పట్టలేక ఆయన చాలా విచారిస్తూ దుఃఖపడతాడన్నమాట. ఇంకా అక్కడ మోకాళ్ళొంగి ఒక వాగ్దానం చేస్తాడు. ఒక ప్రమాణం చేస్తాడన్నమాట. ఇంకెప్పుడు నేను బోధించినా కూడా సువార్త చెప్పిన తరువాత నేను ఆల్టర్ కాల్ ఇవ్వకుండా మీటింగ్ ముగించను. ఇప్పటి నుంచి నేను ఆ యొక్క మిస్టేక్ చేయను అని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఒక వాగ్దానం చేస్తాడన్నమాట. అయితే ఆ రోజు నుంచి ఆ యొక్క మంట ఏదైతే ఉందాన్ని ఆ మంటలేవైతే ఉన్నాయో ఆ యొక్క షికాగో పట్టణాన్ని కాల్చివేస్తూ వచ్చింది. కానీ తన హృదయంలో ఒక హోలీ ఫైర్ అనేది ఆ రోజు రగులుతూ వచ్చిందన్నమాట. తర్వాత ఆయన జీవితంలో ఒక మాట అంటూ వస్తారు. ఏంటంటే, నేను కంప్లీట్‌గా ఆ రోజు నేను దేవునికి నా జీవితాన్ని సరెండర్ చేసుకున్నాను. నా పాప జీవితమే గాదు. నా యొక్క మొత్తాన్నే అంటే నన్ను నేనుగా దేవునికి సమర్పించుకున్నాను. ప్రభా! నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నువ్వు నీ చిత్తానుసారంగా నన్ను వాడుకో అని చెప్పి నేను ఆ రోజు దేవుని సన్నిధిలో నేను అప్పగించుకున్నానని చెప్పి ఆయన ఒక మంచి మాట చెప్తారు. ఏంటంటే ఆహ్, దేవునికి నీ జీవితాన్నిస్తే నువ్వేదైతే చేయలేవో ఆ దానికంటే అధికంగా దేవుడు నీ జీవితం ద్వారా చేయగలడు. నువ్వు చేయగలిగిన దానికంటే అధికమైన పని దేవుడు నీ జీవితం ద్వారా చేయగలడు. ఎప్పుడంటే నీ జీవితాన్ని దేవునికి సరెండర్ చేసుకుంటే. కదా మనము చాలా మంది చేసే దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఏంటంటే, మనం కొన్ని ఏరియాస్ దేవునికి సరెండర్ జేస్తాం కదా! ఈ విషయంలో ప్రభా నీ చిత్తానికి ఓకే. ఈ విషయంలో నీ చిత్తానికి ఓకే అంటాం కానీ, అన్ని విషయాలు కొన్ని విషయాలు మనము మన ఇష్టానికే ఉంచుకుంటాం. అయితే ఆ రోజు బేషరతుగా మోడీ గారు ఏం చేశారంటే, తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించారన్నమాట. ఎలాగ సమర్పించారంటే, ప్రభా కంప్లీట్‌గా నీ చిత్తానికి నేను సమర్పించుకున్నాను. నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా నన్ను వాడుకో అని ఆయన ఆ రోజు తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నారు. ఆ రోజు నుంచి తన జీవితము, తన పరిచర్య చాలా మార్పు చెందుతూ వచ్చిందన్నమాట. తర్వాత ఆయన ఏం చేశారంటే న్యూయార్క్ సిటీకి వెళ్లారు. న్యూయార్క్ సిటీకి వెళ్ళిన తర్వాత ఆయన ఆ యొక్క బిజీ స్ట్రీట్స్‌లో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఒక ఆహ్, ప్రార్థన, ఒక కోరికన్నమాట. అది ఎలాగంటే ఒక కేకలాగా ప్రభు దగ్గరికెళ్తూ వచ్చింది. ఏంటంటే ఆయన ప్రభా! నన్ను దయచేసి మీ ఆత్మ చేత నింపండి. ప్రభా! నీ ఆత్మ చేత నన్ను నింపండి అని చెప్పి ఒక మాట అంటూ వచ్చారు. ఏంటంటే నేను నీ కోసం పనిచేయడం కాదు ప్రభా! నేను నీతో కలిసి నడవాలనుకుంటున్నాను. ప్రభా! నేను ఏది చెప్తే అది చేయాలనుకుంటున్నాను. నన్ను నేను పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నాను అని తన హృదయంలో నుండి ఆయన కేక వేస్తూ వచ్చాడన్నమాట. ప్రార్థన చేస్తూ ఆ బిజీ ఆహ్, వా యొక్క స్ట్రీట్‌లో నడుచుకుంటూ తన హృదయంలో నుంచి కేక ప్రభు దగ్గరికెళ్తే అప్పుడొక ఆశ్చర్యం జరిగిందన్నమాట. ఆయన వాల్ స్ట్రీట్ అనే ప్రదేశంలో నడుస్తూ ఉండగా సడెన్‌గా ఆయన ఏమి ఎక్స్‌పీరియన్స్ అయ్యాడంటే ప్రభు యొక్క సన్నిధిని బలంగా ఆయన దగ్గరికి దిగి రావడం ఆయన చూస్తూ వచ్చారు. ఎట్లా అంటే ప్రభు నాతోటున్నాడు. ఇప్పుడు నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడిని ఆయన అనుభవిస్తూ వచ్చారు. ఎట్లాగంటే తనని పరిశుద్ధాత్మ దేవుడు నింపడమే కాకుండా, తన హృదయంలో ఆ యొక్క పరలోకం తెరవబడిన అనుభవం అన్నమాట. అది ఎలాగుండిందంటే ఆయన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఆ యొక్క ఆనందాన్ని నేను పట్టలేకపోయాను. దేవుని సన్నిధిని ఎంతగా అనుభవించానంటే, "ప్రవ్వా! ఇంక చాలు ఆపు" అనేంతగా నేను
ప్రభు యొక్క సన్నిధిని నేను అనుభవిస్తూ వచ్చాను. ప్రభు తన ఆత్మ చేత నన్ను నింపాడు అని తన మాటల్లో తను చెప్తూ వచ్చారనమాట. ఆ రోజు నుంచి తన పరిచర్య మొత్తానికి మారిపోతూ వచ్చిందనమాట. అంటే ఇట్ టుక్ ఎ న్యూ టర్న్. ఎలాగంటే తన తనకి దేవుడు ఒక ఉద్దేశాన్ని బయలుపరుస్తారనమాట. ఇక్కడ నేను నిన్ను ఇంకొక ప్రదేశానికి పంపాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడు ఆయనతో బయలుపరిచినప్పుడు ఆయనకి ఏ ప్లాన్ లేదండి. ఆయన కేవలం విశ్వాసంతోటి 1873 సంవత్సరంలో 1873లో ఆయన ఏం చేశారంటే అట్లాంటిక్ దాటి ఇంగ్లాండ్‌కి వెళ్లారనమాట. ఇంగ్లాండ్‌కి ఎందుకు వెళ్లారు అనంటే దేవుని పని చేయడానికి వెళ్లారు. ఎక్కడ చేయాలన్నది తెలీదు ఆయనకి. దేవుడు ప్రేరేపణిస్తే ఆయన వెళ్లారనమాట. తనతో పాటు తన కుటుంబము, తర్వాత ఇంకొక గాస్పెల్ సింగర్ ఉన్నారు. ఆయన కూడా వెళ్లారు కానీ, ఆయన దగ్గర అంటూ ఏ ఒక్క ఏమంటారంటే ఒక ఎడ్యుకేషన్ గాని, ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ గాని, ఒక థియలాజికల్ ఎడ్యుకేషన్ గాని, లేకపోతే ఆర్డైన్డ్ పాస్టర్ కూడా కాదాయన. చాలా మంది అభిషేకించి థియలాజికల్ స్టడీస్ అయిన తర్వాత వాళ్ళు పరిచర్యకి వాడడానికి అభిషేకిస్తా ఉంటారుగా, అట్లా కూడా ఆర్డైన్డ్ కాదు. అయితే ఆయన దగ్గర ఉన్నదేంటంటే, ఒక బైబిలు, ఆయన హృదయంలో ఉందేంటంటే దేవుని పరిచర్య కొరకైన భారం. అంతే. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ వాడబడాలో కూడా తెలీదు. ఎక్కడ డోర్స్ పెద్దగా ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే ఈయన ఒక అమెరికన్, ఫారెన్ కంట్రీ నుంచొచ్చాడు. తర్వాత ఆయనేమి ఎడ్యుకేటెడ్ గూడా గాదు. చూస్తే ఆయన సంస్కారం కలిగిన వ్యక్తిలా కూడా కనిపించట్లేదు. పాలిష్డ్‌గా గూడా లేడని చెప్పి ఆయన్నెవరు కూడా ప్రీచింగ్ పిలవడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఒక ప్రీచరు రిలక్టెంట్‌గా వాళ్ళ యార్క్ అనే ప్లేస్‌లో ఒక ప్రీచరు రిలక్టెంట్‌గా ఇచ్చారు. ఎందుకంటే ఆయన చాలా దుఃఖంలో ఉన్నారంట. వాళ్ళ కుమార్తెని కొన్ని దినాల క్రిందటే పోగొట్టుకున్నారు కనుక, ఆయన దుఃఖంలో ఉండి ఈయన అవకాశం కోసం అడిగినప్పుడు ఎందుకిచ్చారంటే, ఆ చనిపోయిన కుమార్తె మూడీ గారి గురించి విని, ఆయన పరిచర్య గురించి విని, ఆయన పరిచర్య గురించి తెలుసుకోవాలని ఇష్టపడేదంట. కాబట్టి ఆయనేమనుకున్నాడు, సరేలే ఆయనొచ్చారు కదా అన్నట్టు ఒక చెప్పాలంటే అంత ఇష్టపూర్వకంగా కూడా కాదు కానీ, రిలక్టెంట్‌గా ఆయనకి ప్రీచ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారంట. అయితే ఆ యొక్క మందిరంలోకొచ్చిన వాళ్ళు వాక్యం వింటుండగా ఒక అద్భుత కార్యం జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మూడీ గారు తన జీవితాన్ని దేవునికి కంప్లీట్‌గా సరెండర్ చేసుకున్నప్పుడు ఆయన ఆత్మ చేత నింపబడ్డాడు. తర్వాత ఆహ్, అప్పటినుంచి కూడా ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం బలంగా జరుగుతూ వచ్చింది. అప్పటినుంచి వాళ్ళేం చేస్తూ వచ్చారంటే ఫస్ట్ ఒక స్త్రీ దేవుణ్ణి అంగీకరిస్తదనమాట. తర్వాత ఇంకొక స్త్రీ అట్లా మొత్తం ఒకరి తర్వాత ఒకరు అది ఒక ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఎట్లా ఉంటదంటే, గాలి ఎట్లా వీస్తదో అట్లుంటది గదా! ఎక్కడి నుంచి వచ్చిందో అన్నట్టుగానే ఆశ్చర్య రీతిగా ఒకరి తర్వాత ఒకరు కన్ఫెస్ చేయడం, ఒప్పుకోవడం, దేవుణ్ణి అంగీకరించడం. అదొక వేవ్ లాగా అయిందనమాట. అయితే ఎప్పుడైతే అట్లా ఆయన మినిస్ట్రీ అక్కడ స్టార్ట్ అవుతూ వచ్చిందో, అది అనేక చోట్లకి ఆహ్, ఆహ్, ప్రవహిస్తూ వచ్చింది. ఎలాగంటే తన తర్వాత సండర్‌లాండ్ అనే ప్లేస్‌కి వెళ్లారు. న్యూ క్యాసిల్, ఎడిన్‌బర్గ్ ఎక్కడికి వెళ్ళినా గూడా రివైవల్ అన్నమాట. ఒక గొప్ప ఉజ్జీవం వచ్చేది. ఈయన వాక్యం బోధించడం, అక్కడ ఆత్మలు రక్షింపబడ్డం. తర్వాత చాలా మంది అసలు ఎంత గొప్ప సమూహం అంటే ఎవరో ఈల వేసి పిలిస్తే ఎట్లా వస్తారో అట్లా పరిగెట్టుకొని ప్రజలొచ్చేవాళ్ళంట. అసలు ఆయన అన్‌పాలిష్డ్ పర్సన్ అని అసలు ఈయనకి ఏమంటారంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. థియలాజికల్ ఎడ్యుకేషన్ లేదు. అసలు ఈ వ్యక్తి అసలు ఏం బోధ చేస్తాడు అని సందేహంగా చూసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపడే విధంగా ప్రవాహంలాగా జనాలొచ్చేవాళ్ళనమాట. అట్లా గొప్ప ఉజ్జీవం అక్కడ రగులుతూ వచ్చింది. అంతే కాకుండా ఆయనకి ఆయన ఒకరోజు ఎడిన్‌బర్గ్ అనే ప్లేస్ అని చెప్పాను గదండీ! అక్కడ పిల్లల మధ్యలో పరిచర్య చేస్తా వచ్చారన్నమాట. అప్పుడు దాదాపు 2000 మంది పిల్లలొచ్చారంట. రాత్రికాల సమయము లైట్స్ లేవు. కనీసం మనకిలాగా ఎక్కువ మందున్నప్పుడు మైక్రోఫోన్ అన్నా యూజ్ చేస్తాం గదా! మైక్. అది కూడా లేదు. కానీ ఆయనేం జేస్తూ వచ్చారంటే తన శక్తినంతా ఉపయోగించుకొని దేవుని సువార్తను వాళ్ళకి బోధిస్తూ వచ్చినప్పుడు ఆయనేమన్నాడంటే లాస్ట్‌లో వాళ్ళని ప్లీడ్ చేస్తాడన్నమాట. ఆ పిల్లల్ని. అంటే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందన్నట్టుగా ఆయనేం చేస్తూ వచ్చారంటే ఆ పిల్లల్ని చూసుకుంటా కళ్ళలో నీళ్లు పెట్టుకొని మీరు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించరా? దయచేసి అంగీకరించరా? అని వాళ్ళని ప్లీడ్ చేస్తుంటే, అప్పుడు వందలాది మంది పిల్లలు నించొని యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించారంట. ఆ యొక్క హాలంతా సైలెంట్‌గుందంట. ఓన్లీ సౌండ్ ఏం వినిపిస్తుందంటే, వాళ్ళ ఏడుపు వినిపిస్తుందన్నమాట. అంటే వాళ్ళు ఏడ్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పింపబడిన వారే తమ పాపాలను ఒప్పుకొని ఆ చిన్న బిడ్డలు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువాని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చారు.
అదయిన తర్వాత ఇంకా అనేక చోట్లకి ఆయనకి ఇన్విటేషన్స్ రావడం మొదలుపెట్టిందనమాట. ఇంగ్లాండ్ మొత్తంలోను. అయితే ఇంగ్లాండ్‌లో చాలా చోట్లకి వెళ్ళిన తర్వాత ప్రత్యేకమైన ప్లేస్ ఏంటంటే లండన్. లండన్‌కొచ్చేసరికి చాలా మంది డౌట్‌ఫుల్‌గా చూస్తూ వచ్చారు. సర్లే అక్కడిక్కడ వాడబడ్డాడు మాట వాస్తవమే. కానీ ఈ లండన్‌లో ఈ యొక్క అన్‌ఎడ్యుకేటెడ్ పాస్టర్, అన్‌ఆర్డైన్డ్ పాస్టర్ ఈ యొక్క అమెరికన్ ఏమి సువార్త చెప్తాడు, ఏమి వాక్యం చెప్తాడు అని అనుకున్నారు చాలామంది. కానీ అక్కడ కూడా వేలాది మందంట. అసలు హాల్స్ గాని, ఆడిటోరియంస్ గాని, ఓపెన్ ఫీల్డ్స్ పెడితే ఎక్కడ చూసినా గూడా నిండిపోయేవారంట. ఏంటి ఎక్కడికెళ్తున్నారు వీళ్ళన్న ఆశ్చర్యపడే అంతగా జనసమూహము వచ్చారన్నమాట. ఇదంతా కూడా దేవుని కార్యము జరుగుతూ వచ్చిందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి నెట్టుకొని తీసుకొనొచ్చినట్లు ఒక ఉజ్జీవ జ్వాల రగిలినట్టుగా అక్కడ ప్రజలు ఆ యొక్క ఆడిటోరియంస్ అంతా కూడా కిక్కిరిసొచ్చేవాళ్ళన్నమాట. అయితే చాలా మంది జర్నలిస్ట్ ఉంటారు గదా! పేపర్స్‌లో రాసే వాళ్ళందరూ ఆయనని చాలా ఎగతాళి చేస్తారనమాట. కొంతమంది క్రిటిక్స్ ఏమో "ఏం చెప్తున్నాడాయన? ఆయన చెప్పేది ఒక బోధన" అన్నట్టుగా ఆయనకేమన్నా జ్ఞానం ఉందా? అన్నట్టుగా వాళ్ళు కూడా తృణీకరిస్తూ వచ్చారు. అయితే అక్కడ జరిగిందేంటంటే వేలాది మంది యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా ఆ యొక్క మీటింగ్స్‌లో అంగీకరించడం వల్ల ఒక గొప్ప ఉజ్జీవం అన్నమాట. ఒకరి నుంచి ఒకరికి అది పాకుతూ వచ్చిందన్నమాట. అట్లా గొప్ప కార్యము ఒక బలహీనుడైన వ్యక్తి ద్వారా ఆహ్, దేవునికి తను తాను కంప్లీట్‌గా సరెండర్ చేసుకొని, దేవుని ఆత్మ చేత నింపబడిన ఆ యొక్క మూడీ గారి ద్వారా దేవుడు గొప్ప పరిచర్య చేస్తూ వచ్చారనమాట. అది కేవలం దేవుని కార్యమని చూసిన వాళ్ళు చెప్పకుండా ఉండలేకపోయారనమాట. అట్లాంటి టైంలో ఆయనేం చేస్తూ ఉండేవారంటే, ఒక సింగర్ ఆయనతో పాటు వచ్చారు కదా! గాస్పెల్ సింగర్ మామూలుగా దేవుని సువార్త పాటలు, తర్వాత దేవుని ఆరాధించే పాటలతోటి వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళ మీటింగ్స్. అయిన తర్వాత మూడీ గారు ఒకటి మూడీ గారు దేవుని వాక్యం తీసుకొని బోధిస్తున్నప్పుడు, అది ఎట్లా ఉండేదంటే, ఒక జ్వాల రగులుతున్నట్టుగా ఉండేదనమాట. అందరి హృదయాల్లో ఆ యొక్క మండుతూ ఉండేదనమాట. ఆ వాక్యం వినగానే. ఆయన ఏం చెప్పేవాళ్ళు, ఒక మాట చెప్పేవారంట. "నీ బంగారం అక్కర్లేదు. నీ ఏది అవసరం లేదు దేవునికి. కానీ నువ్వే కావాలి. నీ హృదయం ఆయనకు కావాలి" అని చెప్పి ఆయన పిలుస్తుంటే అంట అసలు ఎట్లా చెప్పేవాళ్ళంటే ఒక చనిపోయే వ్యక్తి ఇంక చనిపోతారు అనుకున్న వాళ్ళకి మాట్లాడితే ఎంత అర్జెన్సీతో మాట్లాడతారో, అమ్మో! ఇప్పుడు చెప్పేయాలి ఇంక నా టైం అయిపోతుంది. లేక వాళ్ళ టైం అయిపోతుంది అన్నట్టుగా ఆయన చెప్పేవారనమాట. ఆ యొక్క భారం ఆయన హృదయంలో ఉండేది. దానివల్ల ఏమైందంటే ఆ వచ్చిన ప్రజల్లో అనేక మందంట ఆహ్, అసలు కింద పడి తర్వాత తమ హృదయాలు బద్దలు చేసుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చుకుంటా వాళ్ళు వేడుకునేవాళ్ళన్నమాట. అంటే అంతగా దేవుని కార్యం బలంగా జరుగుతూ వచ్చింది. అలాగా అనేక మంది ఆత్మలు ప్రతి మీటింగ్‌లో కూడా దేవుని దగ్గరికి వస్తూ వచ్చాయి. దేవుని తెలుసుకోవడానికి ఒక సాధనంగా దేవుడు ఆ యొక్క మూడీ గారిని వాడుకుంటూ వచ్చారు. తర్వాత ఏమైందంటే ఒకరోజు ఆయన ఆయనకి ఎక్కడ చెప్పడానికి అవకాశం వచ్చిందంటే ఆక్స్‌ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్. మీరందరూ వినుంటారు గదండీ! ఆక్స్‌ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవాలి అనంటే సామాన్యమైన వాళ్ళు చదవలేరు. అది ఎంతో ప్ర ప్రముఖమైన ప్రజలకి, తర్వాత చాలా ఇలైట్ పీపుల్‌కి లేకపోతే గొప్ప ధనికులకి ఆ కాలంలో అక్కడ చదివే భాగ్యం ఉండేదనమాట. అంటే ఆ సామాన్య ప్రజలెవరు గూడా అక్కడ చదివేవాళ్ళు గాదు. తర్వాత అక్కడ చదివేవాళ్ళు చాలా గొప్ప గొప్ప స్కాలర్స్ అయ్యుంటారు. అయితే వాళ్ళు ఈ యొక్క యూనివర్సిటీస్‌లో కూడా ఆయనకి అవకాశం ఇచ్చారనమాట. అవకాశం దొరికినప్పుడు ఆయన మీటింగ్స్ కండక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది యవనస్తులు ఏం చేస్తూ వచ్చారంటే ఆయనని గేలి చేస్తూ వచ్చారు. ఎగతాళి చేస్తూ వచ్చారు. ఏమనంటే, "నీకే చదువు లేదు. నీకు కనీసం సంస్కారం గూడా లేదు. నువ్వు ఏం చెప్తావు?" అన్నట్టుగా వాళ్ళు విజిల్స్ ఎయడము, అలాంటి పనులన్నీ వాళ్ళు చేస్తూ వచ్చారనమాట. ఆ టైంలో ఆయనకి ఒకరోజు మీటింగ్ జరుగుతున్న టైంలో కింద ఒక స్లిప్ లాంటిది పెట్టారంట. అయితే అందులో ఏమని రాసారంటే, "యూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. యూ ఆర్ నాట్ రిఫైన్డ్. యూ ఆర్ నాట్ సూటెడ్ ఫర్ థిస్ ఆడియన్స్." అంటే ఈ ప్రజలకి నువ్వు తగిన వాడవు కాదు. నీకు విద్య లేదు, సంస్కారం లేదు. తర్వాత నువ్వు మాలాంటి వాళ్ళకి బోధించే అర్హత నీకు లేదు అని చెప్పి అక్కడ ఒక పేపర్ కొంతమంది యవనస్తులు పెట్టెళ్లారంట. అయితే ఆయన వచ్చిన తర్వాత నవ్వుకుంటూ అది గట్టిగా చదివి వినిపించారంట. చదివి వినిపించిన తర్వాత, "మీరు నాకు తెలిసిందే చెప్పారు. నాకు విద్య లేదు కరెక్టే. తర్వాత నాకు అంత పాలిష్డ్ పర్సన్ కాదు నేను. మీతో మీకు చెప్పడానికి నాకు అర్హత కూడా లేదు. అయితే మీరొక్క సంగతి మర్చిపోయారు. అదేంటంటే దేవుడు నాతో ఉన్నాడు.
అనంగానే వెంటనే ఆ యొక్క ప్రజలందరూ సైలెంట్ అయిపోయారంట అసలు. ఎవ్వరు మాట్లాడలేదంట. హాల్ అంతా సైలెంట్ అయిపోయిందంట. ఆ రోజు రాయబడిన సంగతేంటంటే, అనేక మంది స్టూడెంట్స్ యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించారన్నమాట. అట్లా ఒక బలహీనుడైన ఒక వ్యక్తి ద్వారా ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితాన్ని దేవునికి సరెండర్ చేసుకోవడం వల్ల, దేవుని చిత్తానికి అప్పగించుకోవడం వల్ల, ఆ ఒక సామాన్యమైన మూడీ గారిని దేవుడు అద్భుతంగా విద్యావంతులు సహితము ఆశ్చర్యపడే విధంగా ప్రభువు ఆయన్ని వాడుకుంటూ వచ్చారు. తర్వాత మూడీ గారు అమెరికాకి తిరిగి వచ్చారనమాట. అమెరికాకి వస్తూ ఆయనతో పాటు ఆ ఉద్యమం అలాగే కొనసాగుతూ వచ్చిందనమాట. ఏదైతే దేవుడు కార్యం ఆరంభించాడో, ఆ కార్యం ఇంగ్లాండ్‌లోనే కాకుండా తిరిగి మళ్ళీ అమెరికాలో గూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎలాగంటే అనేక చోట్ల ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే గాస్పెల్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేశారనమాట. త్రూ ఔట్ ద కంట్రీ. బాస్టన్, ఫిలడెల్ఫియా, తర్వాత న్యూయార్క్ ఇంకా అనేక చోట్ల గూడా మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఏమైతూ వచ్చిందంటే, ఆ యొక్క టెంట్స్ పెట్టి చేస్తూ ఉంటే, వచ్చే వేల కొలది ప్రజల్ని అక్కడ ఇరికించలేక చాలా మందిని వెనక్కి పంపియేయాల్సొచ్చిందనమాట. అంటే అంతమంది జనము ఎలా వచ్చేవారో గూడా అర్థమయ్యేది కాదు. అట్లా దేవుడు అనేక మందిని అక్కడికి నడిపిస్తూ, అనేక మంది సువార్త వినటానికి ప్రభువు కృప చూపిస్తూ వచ్చారు. అప్పుడు ఇంత గొప్ప దైవజనుడు అని ఆయన ఎప్పుడు గూడా ఉప్పొంగలేదు. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారంటే, "నేనొక ఆర్డినరీ మ్యాన్‌ని. ఒక మెసేజ్ తోటి మీ మధ్యకొచ్చాను. దేవుని వాక్యాన్ని పట్టుకొనొచ్చాను. నేను సామాన్యుడినే. కానీ నేను తీసుకొచ్చిన మెసేజ్ మాత్రం దేవుడిది" అని ఆయన గుర్తుపట్టి చెప్పేవారు. మీకు గుర్తుండాలి. ఏంటంటే ఇది చెప్తున్నప్పుడు నాకైతే గుర్తొచ్చిందేంటంటే, బాప్తిసమిచ్చే యోహాన్ అంటాడు కదా! "నేను అరణ్యంలో కేక వేయుచున్నొకని శబ్దాన్ని" అంటాడనమాట. అంటే నేను కాదు. నేను మాట్లాడేది నా వెనక వచ్చుచున్న వాని గురించని చెప్తారు కదా! అట్లాగా మోడీ గారు గూడా ఎప్పుడు కూడా తనని తాను ఘనపరచుకోలేదు. ఆయనెప్పుడు ప్రభువుకి రావాల్సిన మహిమని ప్రభువుకే ఆరోపిస్తూ, నేను సామాన్యమైన వ్యక్తిని. నిజమే ఇంతమందొస్తున్నారు కరెక్టే. కానీ నేను ఒక మెసేజ్ మాత్రమే తీసుకొచ్చాను. అది ఎవరిదంటే దేవుని యొక్క మెసేజ్ అని చెప్పేవారనమాట. అట్లాగా ఆయన చెప్తూ ఉండగా ఇంకా ఒకసారి ఆయన చాలా ఏమైందంటే, ఒక పక్కన పరిచర్య ఘనంగా జరుగుతున్నప్పటికీ ఆయన ప్రైవేట్ లైఫ్‌లో చాలా దుఃఖాలు లేక డిసప్పాయింట్‌మెంట్స్ ఆయన ఎదుర్కోవాల్సొచ్చిందనమాట. ఎలాగంటే చాలా మంది ఆయన్ని క్రిటిక్ చేసేవాళ్ళనమాట. "నువ్వు చెప్పేది ఒక పెద్ద మెసేజా? అసలు నీకేం తెలుసని చెప్తున్నావు? నీకేమన్నా అర్హతలున్నాయా? విద్యార్హతలున్నాయా?" అని చాలా మంది కామెంట్ జేసేవాళ్ళు. తర్వాత తన ప్రియుల్ని చాలా మందిని ఆయన కోల్పోయినప్పుడు వాళ్ళని పాతిపెట్టవలసొచ్చింది తన స్నేహితుల్ని గూడా. తర్వాత రకరకాల అనుభవాలు ఆయన రిపోర్టర్స్ నుంచి గాని, ఇతర వ్యక్తుల నుంచి గాని చాలా నిరుత్సాహకరమైన సంగతులు ఆయన ఎదుర్కోవాల్సొచ్చిందనమాట. అయితే అన్నిట్లో ఆయనకి ఇంకొక ఇన్సిడెంట్ ఏమైందంటే, వాళ్ళ కుమారుడు ఒకసారి డిఫ్తీరియా తోటి బాధపడుతూ ఆల్‌మోస్ట్ చనిపోయే స్టేజ్‌కొస్తాడనమాట. ఈయనకు కూడా హెల్త్ బాగా డిక్లైన్ అవుతది. అప్పుడు ఆ టైంలో తన కుమారుడి దగ్గరుండి ఆయన ప్రార్థిస్తూ వస్తాడనమాట. ఏంటంటే ప్రభువుని ప్లీడ్ చేసుకుంటాడు. "ప్రభా! ఈ కుమారుడిని నువ్వు కాపాడవా? ఈయన మరణం నుంచి తప్పించవా?" అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా వాళ్ళ కుమారుడిని స్వస్థపరుస్తాడు. ఆ అబ్బాయి బాగవుతాడు. కానీ ఆ యొక్క ఇంపాక్ట్ అనేది తన హృదయంలో ఎప్పటికీ ఉండిపోతదనమాట. ఏంటంటే ఈ జీవితం అనేది శాశ్వతమైంది గాదు. చిన్న బిడ్డలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈ లైఫ్ అనేది చాలా ఫ్రెజైల్. అంటే ఎప్పుడుంటదో, ఎప్పుడు పోతదో తెలియదు. కాబట్టి ఆయన ఇంకా అర్జెన్సీ ఫీల్ అయ్యాడన్నమాట. నేను ఉన్నంత కాలమే నేను దేవుని యొక్క సువార్తని ప్రకటించాలని చెప్పి ఆయన ఏం చేసేవాడంటే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా సమయం దొరికిన కొలది ఒక్కొక్క రోజు హ్మ్. ఈ 1 డేలో 6-7 మీటింగ్స్ కండక్ట్ చేసేవాడు. అది కూడా ఎట్లాగంటే చలి ప్రదేశాల్లో వాళ్ళకి అన్‌హీటెడ్ టెంట్స్. అంత టెంట్స్‌ని ఎట్లా హీట్ చేయాలండి? కుదరదు కదా! పెద్ద గుడారాలేశారు. వాటిని ఎట్లా చేయాలి? అయినా కూడా అక్కడ కూడా సువార్త చెప్పేవాడు. తర్వాత ఎండలో కూడా ప్రజలొచ్చేవారంట. ఎండలో కూడా ప్రజలొచ్చి ఆయన మెసేజ్ చెప్తుంటే వినేవాళ్ళంట. అందరూ ఆయన అనేవాళ్ళంట, "నీకేం సమయం, సందర్భం లేదా?" అంటే ఆయన ఒక మాట చెప్పేవారంట. "నాకున్నది ఒకటే ఒక జీవితం. అది త్వరగా గతించిపోతది. నేను దేవుని కోసం ఏదైతే చేస్తానో అది మాత్రమే నిత్యత్వంలో నిలిచి ఉంటది. కాబట్టి నేను ప్రయాసపడవలసిందే" అని చెప్పి ఆయన చేస్తూ వచ్చారు. తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, కేవలం పెద్దవాళ్ళకే కాదు గానీ,
యంగ్ చిల్డ్రన్ కూడా, యంగ్ అడల్ట్స్ కూడా ఆయన వాక్యాన్ని బోధించడం ఆయన నెగ్లెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకనంటే ఆయన ఒక మాట అంటారు ఏంటంటే, "నేను ఒకవేళ నా జీవితాన్ని మళ్ళీ దేవుడిస్తే నేను ఈసారి ఏం చేస్తా అంటే కేవలము చిన్న బిడ్డల యవనస్తులకి నేను మొత్తం లైఫ్ అంతా కేటాయిస్తాను. ఎందుకంటే వాళ్ళని రీచ్ అవ్వడము ఎంతో బాలుడు నడవాల్సిన త్రోవని వానికి నేర్పు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడని వాక్యం ఉంది కదా! అది చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్పేవాళ్ళు. కాబట్టి ఆయన ఏం చేశారంటే గర్ల్స్‌కి ఎక్కువగా ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి ఫస్ట్ గర్ల్స్ కోసమని స్కూల్ స్టార్ట్ చేశారు. నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, దేవుని వాక్యాన్ని బోధించాలి. బాయ్స్‌కి ఎంత అవసరమో గర్ల్స్‌కి కూడా అంత అవసరం. దేవుని వాక్యం అందరికీ అవసరమే అన్న కాన్సెప్ట్ తోటి ఆయన స్టార్ట్ చేశాక తర్వాత యంగ్ బాయ్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అదే ఇప్పుడు తర్వాత రకరకాలుగా మారుతూ ఇప్పుడు మూడీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్ అని పిలువబడుతుందన్నమాట. అయితే ఆయన నమ్మిందేంటంటే దేవుడు సామాన్యమైన ప్రజల ద్వారా అసాధ్యమైనవి, తర్వాత అసామాన్యమైనవి, అద్భుతమైన కార్యాలు చేయగలరు అని ఏం చేసేవారంటే, ఏమీ కూడా దేవుని గురించి తెలియని వారు లేమన్ అంటారు గదా! అలాంటి వాళ్ళకి ఆయన దేవుని వాక్యాన్ని బోధించి, సువార్త ఎట్లా చెప్పాలి? వాళ్ళు సువార్త ఇతరులకు బోధించేటప్పుడు ఏం చెప్పాలి? ఇవన్నీ కూడా ఆయన బోధిస్తూ వచ్చారు. తర్వాత ఆయన ఈ వుమెన్ మినిస్ట్రీని చాలా ఎంకరేజ్ చేశారన్నమాట. అంతేగాకుండా ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వాళ్ళకేమని చెప్పేవారంటే, మీరు ఏదైతే ఇతరులకు బోధిస్తున్నారో అది మీరు ప్రాక్టికల్‌గా చేసి చూపించడం. అది ఇంపార్టెంట్. అప్పుడు నీ పరిచర్యకి ఫలితం ఉంటుంది అన్న విషయం ఆయన బోధిస్తూ వచ్చారు. ఆయన ఏమని చెప్తూ వచ్చారంటే, అమ్మాయిలకి బోధించడం ఎంత ఇంపార్టెంట్ అంటే, బాయ్స్‌ని ట్రైన్ చేస్తే ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అమ్మాయిలకి బోధిస్తే వాళ్ళ కుటుంబాలు గూడా బాగవుతాయి అని చెప్పి, ఆయన దేవుని వాక్యాన్ని అందరికి ఈక్వల్‌గా ఆయన బోధిస్తూ వచ్చారనమాట. అయితే ఆయన జీవితంలో లాస్ట్‌గా అంటే ఇంకా ఎండ్‌కొచ్చే టైంకి ఏమైందంటే కాన్సాస్ సిటీ అనే ఆయన దగ్గర సీరీస్ ఆఫ్ మీటింగ్స్ ఆయన కండక్ట్ చేస్తూ వచ్చారనమాట. అప్పటికాయన బాగా బలహీనంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతింటూ వచ్చింది. వీక్‌గా అయిపోయారు. లంగ్స్ కూడా చాలా వీక్‌గా ఉన్నాయి. కానీ ఆయనేమనుకున్నాడంటే, నాకు ఎంత కాలం ఉందో నా జీవితంలో తెలియదు కాబట్టి, ఉన్న సమయం నేను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసేసి, చాలా భారంతోటి పరిచర్య చేస్తూ, ఆయన ప్లీడ్ చేస్తూ, కన్నీళ్లతోటి ఆ పరిచర్య చేస్తూ, చేసి ప్రసంగించిన తర్వాత, ఆయన స్టేజ్ వెనకాల పడిపోతాడనమాట. పడిపోయినప్పుడు అంటాడు కదా! నేనేమి డిస్కరేజ్ అవ్వలేదు. నాకు తెలుసు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు అని చెప్పి. అలాగా తన ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆయన దగ్గరున్నప్పుడు ఒకరోజు పొద్దున్న లేస్తారనమాట. పొద్దున్న లేచినప్పుడు ఆయన మొఖం మీద చాలా వెలుగు ప్రకాశిస్తా ఉంటది. అప్పుడేమంటాడంటే వాళ్ళందరి దగ్గర నేను చూస్తున్నాను ఏంటంటే నా కోసం పరలోకం తెరవబడింది. దేవుడు నన్ను పిలుస్తున్నాడు. నాకు భూమి దూరం అవుతూ ఉంది. నేను పరలోకానికి దగ్గరగా వెళ్తున్నాను అని చెప్తారు. వాళ్ళ కొడుకేమో ఈయన ఒకవేళ ఏమన్నా అట్లా ఫీల్ అవుతున్నారేమో అన్నట్టు ఆయన స్టడీ చేయబోతే, లేదు ఇది నేను ప్రభు దగ్గర మెప్పు పొందడానికి వెళ్తున్న సమయము అని చెప్పి అనేసి ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళిపోయారన్నమాట. అది మరణం కాదు గానీ, ఆయన మహిమలోకి పిలువబడ్డాడన్నది అందరూ కూడా గ్రహించగలిగారన్నమాట. తర్వాత ఆయన ఎప్పుడు చెప్పేవారంట ఆయన బ్రతికుండగా ఏంటంటే, "మీరు ఎవరైనా నా మరణం గురించి న్యూస్ పేపర్‌లో గాని ఎక్కడైనా వింటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మరణించడం గాని కాదు గానీ ఐ యామ్ మోర్ అలైవ్. ఇప్పుడు ఇంత సజీవంగా ఉన్నాను. దానికంటే అధికంగా నేను అక్కడ సజీవంగా ఉన్నాను. ఏంటంటే ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టినా నేను నిత్య గృహానికి వెళ్ళాను అని మీరు తెలుసుకోండి" అని జెప్పి ఆయన జీవించి ఉండగానే ఆయన చెప్పారంట. కాబట్టి ఆయన చనిపోయాడన్న వార్త విని ప్రభు దగ్గరికెళ్ళిన తర్వాత వేల కొలది తరలొచ్చారంట. ఎట్లా వచ్చారంటే కాలినడకన తర్వాత చిల్డ్రన్, విడోస్ ఆయన అంటే ఎంతెంత మందిని ఆయన ప్రభు దగ్గరికి నడిపించారు. ఆయన పరిచర్య ద్వారా ఎవరెవరైతే కూడా కదిలించబడుతూ వచ్చారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన మరణంలో కూడా తన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైందని రాయబడింది కదా! అట్లా దేవుడు తన భక్తుడి యొక్క మరణాన్ని కూడా ఘనపరుస్తూ వచ్చాడు. అనేక చోట్ల నుంచి అసలు వేలాది మందిగా తరలొచ్చారనమాట. వాళ్ళందరూ ఒక సెలబ్రిటీనో, లేకపోతే ఒక పొలిటీషియన్‌నో చూడ్డానికి రాలేదు గానీ, ఒక సామాన్య దైవ సేవకుడిని చూడ్డానికి చివరి చూపుగా వాళ్ళొచ్చారనమాట. తర్వాత ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఆయన ఒకటి ఏం తెలుసుకున్నారంటే, ఎవరికైతే ఆశ ఉందో, ఆసక్తి ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళు ఇతరులకి దేవుని సువార్తను చెప్పగలరు. కాబట్టి వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వగలిగితే, వాళ్ళకి నేను సువార్తని అర్థమయ్యే విధానంలో బోధించగలిగితే, వీళ్ళెళ్లి వేరే వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపిస్తారని చెప్పి ఆయనేం చేశారంటే, షికాగో ఎవాంజలైజేషన్ సొసైటీ అని స్టార్ట్ చేశారనమాట. తర్వాత అనేక మంది అక్కడ ట్రైన్ అవ్వటానికి
దేవుడు ఆ యొక్క ఆర్గనైజేషన్‌ని దేవుడు వాడుకుంటూ వచ్చాడనమాట. ఈ మాట గూడా నేను ఇందాక చెప్పాను. ఏంటంటే ఒక మ్యాన్‌ని ఎడ్యుకేట్ చేస్తే ఒక ఇండివిడ్యువల్, ఒక వ్యక్తిని మీరు ఎడ్యుకేట్ చేసినట్టు. బట్ వుమెన్‌ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎడ్యుకేట్ చేస్తారు. అంటే ఒక వుమెన్ వెలిగించబడితే, ఒక స్త్రీ వెలిగించబడితే తన కుటుంబం అంతా కూడా వెలిగించబడుతదని ఆయన చెప్తూ వచ్చారు. ఆ యొక్క షికాగో ఎవాంజలిజేషన్ సొసైటీ ఏదైతే ఉందో అది మూడీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్‌గా ఇప్పుడు పిలువబడుతుంది. ఇప్పటికి కూడా శతాబ్దాలు అంటే ఐ మీన్ టు సే సెంచరీస్ గడిచిపోయినా కూడా ఇప్పటికి అనేక మంది అక్కడ ట్రైన్ అయ్యి గొప్ప గొప్ప దైవజనులుగా తీర్చబడుతున్నారంటే దాని వెనకాల ఒక ఆహ్, ఒక ఏమంటారంటే సామాన్య వ్యక్తుడి యొక్క పరిచర్య ఉందన్నమాట. ఆయన్ని ఎవరైనా అడిగితే ఆయన రహస్యం ఏంటంటే ఆయన ఒకటే చెప్పేవారు. ఏంటంటే ఆయన ఎక్కువగా ధ్యానం చేసింది లేకపోతే అదంతా కాదు కానీ దేవుని వాక్యం ధ్యానం చేస్తూ గంటలు గంటలు నేను ప్రిపేర్ అయ్యానన్నది కాదు కానీ ఆయన భారంతో ప్రార్థన చేసేవారు. అంటే ఎట్లా ప్రార్థన చేసేవారంటే, ఆయన ఒక పుస్తకం పెట్టుకొని, అందులో పేర్లు రాసుకొని, వాళ్ళందరి గురించి వ్యక్తిగతంగా గంటలు, గంటలు ప్రార్థన చేసేవారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ప్రభు దగ్గరికొచ్చారో అప్పుడు వరకు ఆ పేరు అలాగే ఉండే తర్వాత ఆయన ఆ నోట్‌బుక్‌లో కొట్టేస్తూ వచ్చేవారనమాట. అట్లా ఆయన ఒక మాట ఏమన్నారంటే, ఏదైనా గొప్ప మూవ్‌మెంట్ ప్రభు కోసం జరగాలంటే దాని వెనకాల ఒక ఆహ్, ప్రార్థించే వ్యక్తి, మోకాళ్ళ మీద ఉన్న వ్యక్తి ఉండాలి. ఆయనకి ఒక ప్రార్థన ఒక భారంలాగా ఉండేది కాదంట గానీ, అది ఒక జీవవాయువులాగా, ఆక్సిజన్ లాగా ఉండేది అని చెప్తూ వచ్చారనమాట. అట్లాగా ఆయన ఇంకొక మాట గూడా ఏమని చెప్పారంటే, "నీవు దేవుని పనిలో భాగస్వామి లేక దేవునితో భాగస్వామివైతే, నీ ప్లాన్స్ చాలా పెద్దగా ఉండాలి." అంటే ఏదో కొంచెం కొంచెం పరిచర్య అని గాదు. నేను చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించాలని నీకు ఉన్నతమైన ప్లాన్స్ ఉండాలి. ఎందుకంటే దేవునితో నువ్వు కలిసి పని చేస్తున్నప్పుడు, ఆ పని నువ్వు చేయగలవు అన్నట్టుగా ఆయన చెప్తూ వచ్చేవారనమాట. అట్లాగా ఆయన దేశాల కోసం, ప్రజల కోసం, తర్వాత సిటీస్ కోసం ఆయన భారంతో ప్రార్థించారు కాబట్టి, ఆయన ప్రార్థన, ఆయన యొక్క పరిచర్య అంత గొప్పగా ఆహ్, మనం చూస్తూ వచ్చాం. ఇందాక అనుకున్నట్టుగా మనము నేను సామాన్యుడిని, నేనేం చేస్తాను, నాకు చేత గాదు అని అనుకుంటే, నేననుకుంటాను ఆయన బ్యాక్‌గ్రౌండ్ కంటే మన బ్యాక్‌గ్రౌండ్ చాలా బెటర్‌గానే ఉందనుకుంటాను కదా! సో ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఆయన ఎప్పుడైతే కంప్లీట్‌గా దేవునికి సరెండర్ చేసుకుంటూ వచ్చారో, అసమానమైన విధానంలో ఆయన దేవుడు వాడుకుంటూ వచ్చారు. అంతే కాకుండా ఆయన ఏమడిగాడంటే, "ప్రభా! నీ యొక్క ఆత్మ చేత, నీ యొక్క శక్తి చేత నన్ను నింపు. ఎందుకంటే నేను నా సొంత శక్తితో నేనేమి చేయలేను" అని ప్రభువు మీద ఆధారపడబట్టి, ప్రభువు ఆయన్ని అద్భుతమైన పాత్రగా ఆయన్ని మలుచుకొని ఆయన వాడుకుంటూ వచ్చారు. అట్లా మనము ఒక సామాన్యమైన వ్యక్తి ద్వారా జరపబడిన అసామాన్యమైన సేవ గురించి మనం చూసుకున్నాం. అంతే కాకుండా సండే స్కూల్ టీచర్ హృదయంలో భారాన్ని బట్టి, ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించబట్టి, ఆ వ్యక్తి ఎంత గొప్ప పరిచర్య చేయగలిగాడో చూసాం కాబట్టి, మనం గూడా ఒక తీర్మానం చేసుకుందాం. నా ద్వారా ఇతరులు ప్రభు దగ్గరికి రావాలి. న నేను దేవుని చేతిలో ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా వాడబడాలని ఆశ ఉంటే, మనం కూడా మన జీవితాన్ని ఎంటైర్‌గా ప్రభుకి సరెండర్ చేసుకోవాలి. అంతేకాదు దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడాలి. ఆయన శక్తితోటి చేసిన కార్యాలు అవి గొప్పవిగా ఉంటాయని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా నీకేదైతే దేవుడు అప్పగించాడో ఆ పని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ ఒకవేళ దేవుడిచ్చిన భారాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టుంటే, ప్రభు దగ్గరికి నడిపించకపోయుంటే, ఒకవేళ ఇంత గొప్ప దైవజనుడిని ఈ ప్రపంచం చూసేది కాదు గదా! అయితే ప్రభువు ఒక సండే స్కూల్ టీచర్‌ని వాడుకొని, ఇంత గొప్ప దైవజనుడి ఈ లోకానికి పరిచయం చేయడానికి ప్రభు ఆయన్ని ఒక సాధనంగా వాడుకుంటూ వచ్చారు. అట్లా మన పరిధిలో మనని ప్రభువును మనము ప్రభు ద్వారా ప్రభు యొక్క పాత్రలుగా వాడబడాలంటే, మన జీవితాన్ని ఆయనకు సరెండర్ చేసుకోవాలి. తర్వాత ఆ వ్యక్తుల విషయమై భారంతో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. తర్వాత అవకాశం దొరికినప్పుడు ప్రభు సువార్త ఇతరులకి షేర్ చేయాలని మనం తెలుసుకున్నాం గదా! ప్రభు యొక్క షేరింగ్‌ని దీవించును గాక.